ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎంత పై స్థాయికి వెళ్ళినా సరే మనం మొదలుపెట్టిన స్థానాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని నమ్మి ముందుకు వెళ్తున్నాను. అంతకు ముందు వీడియోలో అయితే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా. ఆ స్పెషల్ ప్లేస్ అయితే ఇదేనండి, ఒక వృద్ధాశ్రమము. ఇక్కడైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వింటుంటే గుండె బరువెక్కుతుంది. ఇక్కడైతే అందరూ ఉండి అనాథలైన వారు, ఎవరు లేక అనాథలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక మంచి మనసున్న వ్యక్తి ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మీకు నేనున్నాను అంటూ ధైర్యాన్ని ఇస్తూ వీళ్ళ సంరక్షణ భారాన్ని చూసుకుంటున్నారు. ఆ మంచి మనసున్న వ్యక్తి ఎవరో కాదండి, మన ఏడుకొండల గారు. సత్తెనపల్లిలో మాతృశ్రీ అనే వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి చుట్టుపక్కల ఉన్న వృద్ధులు, ఎవరూ లేని అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన హక్కును చేర్చుకుని ధైర్యాన్ని ఇస్తూ వీళ్ళ సంరక్షణ భారాన్ని అంతా చూసుకుంటున్నారు. ఒక ఆశ్రమం నడపడం అనేది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్ళని పోషించడానికే ఎంత కష్టపడుతున్నాము. అలాగ ఇంతమందిని కాపాడుతున్నారు ఏడుకొండల గారు. తన సొంత ఖర్చులతో దాతలు ఇచ్చిన వాటితో ఈ ఆశ్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మీరిచ్చిన సపోర్ట్ తో నేనైతే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేపడితే బాగుంటుందని నా మనసుకు వచ్చిన ఆలోచనే తడువు వెంటనే నేను ఏడుకొండల గారిని సంప్రదించడం జరిగింది. ఇక్కడున్న వృద్ధులకైతే ఒక్క పూటైనా భోజనం తృప్తిగా వాళ్ళకి పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. నేనైతే ఇక్కడున్న వృద్ధులకి ఒక్క పూట భోజనాన్ని అయితే ఏర్పాటు చేశానండి. అలాగే వీడియో చూసే వాళ్ళల్లో మీ పిల్లల పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేలు కానీ ఈ వృద్ధాశ్రమంలో జరుపుకోవచ్చు. మీ వంతుగా వీళ్ళకి అన్నదాన కార్యక్రమం చేపడితే మీ వంతు సహాయం అందించిన వారు అవుతారు. ప్రజెంట్ ఉన్న ఆశ్రమం ఇక్కడున్న వృద్ధులందరికీ సరిపోవడం లేదని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులతో కూడిన ఆశ్రమాన్ని అయితే ఏడుకొండల గారు మంచి మనసుతో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ వృద్ధులను కాపాడమే కాక ప్రతి నెల అరుణాచలంలో పౌర్ణమికి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం అనేది చేపడుతున్నారు ఏడుకొండల గారు. గొప్ప మనసున్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళందరి సపోర్ట్ ఉంటే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తారు కదా. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సత్తెనపల్లిలోని మాతృశ్రీ వృద్ధాశ్రమానికి మీ వంతుగా సహాయం అందించాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. మీ వంతు సహాయాన్ని అయితే అందించండి.